ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022లోనే ఇమ్మడి రవి భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. అదే ఏడాదిలో కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లోని తన ఆస్తులను అమ్ముకునేందుకు 3 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్, హైదరాబాద్లో ఆస్తులను అమ్ముకునేందుకు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థను ఆశ్రయించారు ఇమ్మడి రవి. రవి కోసం చాలా కాలంగా గాలిస్తున్న పోలీసులు పక్కా సమాచారంతో ఆయన్ను అరెస్టు చేశారు. టెక్నాలజీలో అత్యంత అనుభవం ఉన్న రవి ఐబొమ్మను క్రియేట్ చేశారు. ఓటీటీ కంటెంట్ ను డిఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ చేశాడు. మూవీ రూల్స్ ద్వారా కంటెంట్ తీసుకొని హెచ్డీలోకి మార్చారు రవి. దాదాపు 60 వెబ్సైట్లు క్రియేట్ చేసి పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 100 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022లోనే ఇమ్మడి రవి భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. అదే ఏడాదిలో కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లోని తన ఆస్తులను అమ్ముకునేందుకు 3 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్, హైదరాబాద్లో ఆస్తులను అమ్ముకునేందుకు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థను ఆశ్రయించారు ఇమ్మడి రవి. రవి కోసం చాలా కాలంగా గాలిస్తున్న పోలీసులు పక్కా సమాచారంతో ఆయన్ను అరెస్టు చేశారు. టెక్నాలజీలో అత్యంత అనుభవం ఉన్న రవి ఐబొమ్మను క్రియేట్ చేశారు. ఓటీటీ కంటెంట్ ను డిఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ చేశాడు. మూవీ రూల్స్ ద్వారా కంటెంట్ తీసుకొని హెచ్డీలోకి మార్చారు రవి. దాదాపు 60 వెబ్సైట్లు క్రియేట్ చేసి పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 100 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.